ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. తెలంగాణలోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరలో సందర్శించనున్నారు. 2026 జనవరి 3వ తేదీన ఆయన కొండగట్టును సందర్శించనున్నారు. ఇక ఈ పర్యటన సందర్భంగా ఆలయ అభివృద్ధికి సంబంధించి కీలక కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఆధ్వర్యంలో కొండగట్టు అంజన్న భక్తుల సౌకర్యార్థం చేపట్టనున్న భారీ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ప్రధానంగా హనుమాన్ దీక్షలు చేపట్టే వేలాది మంది భక్తులకు ఉపయోగపడే విధంగా దీక్ష విరమణ మండపం, ఆధునిక వసతులతో కూడిన సత్రం నిర్మాణానికి పవన్ కళ్యాణ్ భూమి పూజ చేయనున్నారు. ఇక ఈ అభివృద్ధి పనులను టీటీడీ బోర్డు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. సుమారు 35.19 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టులు అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా ఒకేసారి 2000 మంది భక్తులు దీక్షా విరమణ చేసేలా విశాలమైన మండపాన్ని నిర్మించనున్నారు. అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం 96 గదులతో కూడిన భారీ సత్రాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ నిర్మాణాలు కొండగట్టు ఆలయ చరిత్రలో భక్తుల సౌకర్యాల పరంగా కీలక మైలురాయిగా నిలవనున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రస్థానంలో కీలక నిర్ణయాల ముందు కొండగట్టు అంజన్నను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. గతంలో కొండగట్టు అంజన్నను దర్శించుకున్న సమయంలో పవన్ కళ్యాణ్ కు భక్తులు సమస్యలు విన్నవించారు. ఆ నేపథ్యంలో టీటీడీ నిధుల ద్వారా ఇక్కడ సౌకర్యాల ఏర్పాటునకు హామీ ఇచ్చారు. ఇక టీటీడీ ద్వారా పవన్ నిధులు మంజూరు చేయించారు. అయితే ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి హోదాలో టీటీడీ భాగస్వామ్యంతో జరుగుతున్న ఈ అభివృద్ధి కార్యక్రమానికి ఆయన హాజరవడం ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది.